మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ గురిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక ఈవెంట్ చూసాను 2 years బ్యాక్. అంటే అక్కడ కూడా మీరు ఈవెంట్లు చేశారు. వీరశంకర్ గారు పిలిచి ఏదో ఒకటి చేయండి అంటే డాన్స్ చేయించారు. అది ఎక్కడ టెలికాస్ట్ కాలేదు, నేను అందరిని ఇమిటేట్ చేశాను. అంటే మేము ఎంజాయ్ చేసాం. అంటే అలా యాక్టివ్గా ఉండటం కూడా ఇంపార్టెంట్ అసోసియేషన్లో. అంటే కాంపిటీషన్ బయట ఫీల్డ్లో ఉండాలి కాంపిటీషన్, అలాగే సొసైటీలో అసోసియేషన్లో మళ్ళీ ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఐడియా షేర్ చేసుకుంటాం కానీ అట్లాంటిది ఏమి అసోసియేషన్ ఉపయోగపడిద్దండి. 100% అండి. వాళ్ళు మనల్ని పిలిచి ఎప్పుడు ఏది అడిగినా నేను చేస్తూ ఉంటాను. వీరశంకర్ గారు పిలిచినప్పుడు, రేపు వరుణ కూడా డైరెక్టర్ అసోసియేషన్కి ఏదున్నా కూడా నేను ప్రతిసారి ఒకసారి హరీష్ శంకర్ నేను కూడా చిరంజీవి గారి ముందు స్కిట్ చేసాం. సో ఫిలిం నగర్ దాంట్లో అది కూడా చాలా బాగా క్లిక్ అయ్యి పాపులర్ అయింది. నన్ను అడిగితే నేను వెళ్ళి చేస్తా. సో అది కూడా అలాగే చేశాను. అంటే యాక్చువల్గా ఒక పెద్ద హీరో యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసే హీరోయిన్స్కి సాంగ్స్ కానీ అంత ప్రిఫరెన్స్ ఉన్న రోల్స్ రావు. కానీ మీ సినిమా డే 1 నేను చూస్తున్నాం, హీరోయిన్స్కి సాంగ్స్కే కాదు వాళ్ళతో కామెడీ, అంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ మ్యాన్గా కనెక్ట్ చేసే విధంగా రైటింగ్ రాస్తున్నారు. అంటే మీ టీం ముందు చెప్తారా, అవరే సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు, వాళ్ళ థియేటర్ రావాలంటే ముందు అది పుల్ చేయాలి కదండి. మనము ఉన్న ఆడియన్స్తో పాటు కొత్త ఆడియన్స్ని పట్టుకొస్తేనే సినిమాలు, అన్ని జోనర్ సినిమాలు ఆడతాయి. లేదంటే ఒక కైండ్ ఆఫ్ జోనర్ సినిమాలే వెళ్తూ ఉంటాయి మార్కెట్లో. సో వాళ్ళకి నచ్చే కంటెంట్స్ రావాలంటే వాళ్ళకి ఫెమిలియర్గా రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ మనం రాసుకోవాలి. సో వైఫ్ అనగానే ఫస్ట్ అందరి ఇళ్లలో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. భార్య కానీ భర్త కానీ వాళ్ళ మధ్య మనం కథ రాసుకున్నప్పుడు. సో నాకు F2కి అదే